దీంతో ఇరాన్ అట్టుడుకుతోంది. దీంతో ఇరాన్ విషయంలో అమెరికా జోక్యం చేసుకోబోతోందా? ఇరాన్ అమెరికా యుద్ధం జరగబోతోందా? ఇరాన్పై దాడులకు అమెరికా సిద్ధమవుతుందా అంటే ప్రస్తుతం పరిస్థితులు కొంత ఆందోళనకరంగానే అనిపిస్తున్నాయి. ఏ క్షణమైనా అటాక్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నిరసనకారులపై కాల్పులు జరిపితే తాము ఎంటర్ ఇవ్వాల్సి వస్తుందంటూ అమెరికా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు ఇరాన్ ఆ వార్నింగ్స్ పట్టించుకోలేదు. ఆందోళనకారులపై కాల్పులకు పాల్పడుతోంది. 1000 మంది పౌరులు ఇప్పటివరకే మృతి చెందినట్టుగా అనధికారికంగా సమాచారం అందుతుంది. మరొక 300 మంది వరకు తీవ్ర గాయాలయ్యారు. మరోవైపు 15 రోజులుగా ఇరాన్ రగిలిపోతోంది. తమ ఆదేశాలు పట్టించుకోవడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా దాడులు చేయొచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీని గద్దెదింపేందుకు ఇరాన్లోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు ట్రంప్కు ప్రతిపక్ష నాయకులు చేరవేస్తున్నారు. మరోవైపు అమెరికా బెదిరింపులపై ఇరాన్ స్పందించింది. తమపై దాడి చేస్తే మాత్రం ప్రతి దాడులు ఉంటాయంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇరాన్లో పరిస్థితులు పూర్తిగా ఆందోళనకరంగా మారాయి. నిరసనలు ఆందోళనలతో ఇరాన్ ఒక రకంగా నెత్తురోడుతోంది. వందలాది సంఖ్యలో మృతి చెందారు. అధికారికంగానే 580 మంది పైగా మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు అవ్వచ్చు. ఇక దాదాపు ఇప్పటి వరకు వేలాది మందిని అరెస్ట్ చేశారు. 20,000 మంది పైగా అరెస్టు చేసి కేసులు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఇరాన్ మతాధికారులు వాళ్ళందరికీ సరైన సమయంలో సరైన శిక్షలు ఉంటాయంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో మరోవైపు మతాధికారుల పాలనను అంతమొందించాలని యువత పెద్ద ఎత్తున పిలుపునిస్తూ భారీగా ఇరాన్లోని ప్రధాన నగరాల్లో ఆందోళనలు చేపట్టింది. గత డిసెంబర్ 28 నుంచి పూర్తి స్థాయిలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఇరాన్లో పెరిగిన అవినీతి, ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలు, కరెన్సీ విలువ పూర్తిగా పడిపోవడంతో ఈ ఆందోళనలు మిన్నంటాయి. 1979 ముందున్న రాజుల కాలం ఏదైతే ఉందో దాన్ని తిరిగి పునరుద్ధరించాలంటూ ఇరాన్లో కొంతమంది ప్రజలు కోరుతున్నారు. ఇరాన్ వీధుల్లో పూర్తిగా నిరసనలకు దిగుతున్నారు. ఇక దానికి తగ్గట్టుగా అప్పటి చివరి షా అంటే రాజు కుమారుడు రెజా పహ్లావి అమెరికా నుంచి స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఆందోళనలు ఉధృతం చేయాలన్నాడు. ఆయన పిలుపుతో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా ఉధృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లోని ప్రధాన నగరాలైన తెహ్రాన్, అలాగే షిరాజ్, రస్తో ఇలా చాలా పెద్ద ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు మిన్నంటున్నాయి. మరోవైపు ఏ క్షణమైనా అమెరికా జోక్యం చేసుకోవచ్చనే వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితులు అట్టుడుకుతున్నాయి. ఒకసారి ఇరాన్లో తాజా పరిస్థితుల దృశ్యాలు చూద్దాం. Die. از اون ور Wow, Himalaya. మరోవైపు పశ్చిమాసియా వ్యాప్తంగా ప్రకంపనలు రేగుతున్నాయి. యుద్ధ మేఘాలు అలుముకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఆందోళనకు సంబంధించి ఇరాన్, అమెరికా మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆందోళనకారులకు ఏమైనా జరిగితే తాము రంగంలోకి దిగుతామంటూ పదే పదే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్
హెచ్చరిస్తూ సైనిక చర్య దిశగా సన్నాహాలు చేస్తున్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సైనిక అధికారులు ఇప్పటికే అధ్యక్షుడితో చర్చించారని తెలుస్తోంది. ఇరాన్పై చర్య విషయంలో అనేక ప్రతిపాదనలు ట్రంప్ ముందున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో అమెరికా నేరుగా జోక్యం చేసుకోకుండా పరోక్షంగా రంగంలోకి దిగేందుకు వీలైన సూచనలు కూడా ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు అంటున్నారు. మృతుల సంఖ్య పెరిగితే మాత్రం ఆయన తీవ్ర చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. మరోవైపు ఇరాన్ కూడా అమెరికాకు తీవ్రమైన హెచ్చరికలు పంపుతోంది. ఒకవేళ అమెరికా తమపై దాడికి పాల్పడితే కనుక ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఆక్రమిత ప్రాంతాల్లో ఎయిర్ బేసుల్లో తాము తీవ్రమైన దాడులు చేస్తామంటే హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ను టార్గెట్ చేస్తామంటుంది ఇరాన్. ఎందుకంటే ఇరాన్ ప్రస్తుతం ఇజ్రాయెల్ టార్గెట్గానే ఈ హెచ్చరికలు చేస్తోంది. అమెరికా చెప్పు చేతల్లో నడుస్తున్న ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఇద్దరు కలిసి ఇప్పటికే తమపై దాడికి దిగారని, ఇప్పుడు మళ్ళీ అదే కుట్రతో తమపై దాడికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఇక ఇజ్రాయెల్ను అలాగే అమెరికా ఎక్కడైతే స్థావరాలు ఉన్నాయో తమ దేశం చుట్టూ ఉన్నటువంటి స్థావరాలన్నింటినీ కూడా లక్ష్యంగా ఇప్పటికే గురిపెట్టి ఉంచినట్లుగా ఇరాన్ చెప్తోంది. మరోవైపు అల్లర్లు చేస్తున్న వ్యక్తులను ఇరాన్ ప్రభుత్వం దేవుడికి వ్యతిరేకంగా చేసినటువంటి నిరసనలు ఉగ్రవాదులుగా చెప్తోంది. వారిని క్షమించబోమని, ఎట్టి పరిస్థితుల్లో వారికి ఉరిశిక్ష తప్పదంటూ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడి ప్రజలు ఇవేమీ పట్టించుకోవట్లేదు. పైగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఇక తమ దేశంలో అనవసరంగా అమెరికా ఇజ్రాయెల్ జోక్యంతో ప్రేరేపిత ఆందోళనలు కొనసాగుతున్నాయని, ప్రజలు సంయమనంతో ఉండాలంటూ పిలుపునిస్తున్న నేపథ్యంలో మరోవైపు 1979కు ముందున్న పర్షియా ఇరాన్ తిరిగి తమకు కావాలి, పునరుద్ధరించాలి, మతాధికారుల మత ఛాందసవాదాల పాలన అంతమొందాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తున్నారు. ఒక్కసారి దృశ్యాలు చూడవచ్చు. ఇరాన్లో కంప్లీట్గా బ్లాక్అవుట్ అయిన పరిస్థితి, ఇంటర్నెట్ బ్లాక్అవుట్ అయింది కంప్లీట్గా. ఇరాన్ వ్యాప్తంగా ఆందోళనలు భారీగా కొనసాగుతున్నాయి. అనేక నగరాల్లో ఇరాన్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. అయితే కంప్లీట్ ఇంటర్నెట్ బ్లాక్అవుట్తో ఇరాన్కు సంబంధించినటువంటి వీడియోలు కానీ అక్కడ నుండి పరిస్థితులు కానీ ఏవి బయట ప్రపంచానికి తెలియనీయకుండా అక్కడి మతాధికారుల పాలకులు జాగ్రత్త పడుతున్నారు. పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో ఇప్పటికే జనాలు అక్కడి ప్రభుత్వ కాల్పుల్లో మృతి చెందినట్టుగా వార్తలు అందుతున్నాయి. అక్కడి ఆసుపత్రుల్లో క్షతగాత్రుల సంఖ్య పెరిగిపోయి బెడ్లు సరిపోక వందలాది మృతదేహాలు అక్కడ కప్పబడి ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి బెడ్లపై. అలాగే వందలాది మంది చనిపోయి బయటి ప్రపంచానికి తెలియకుండా అక్కడి ప్రభుత్వం జాగ్రత్తలు పడుతున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. మొత్తం మీద డిసెంబర్ 28 నుంచి జరుగుతున్న ఈ ఆందోళన పర్వం ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇరాన్ అట్టుడుకుతోంది. అమెరికా జోక్యం చేసుకుంటే కనుక తిరిగి ఎదురుదాడు తప్ప అంటూ ఇరాన్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో పశ్చిమాసియాలో ఏం జరగబోతుంది, మరోసారి అమెరికా కనుక జోక్యం చేసుకుంటే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ మూడు దేశాల మధ్య మరొకసారి యుద్ధం తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా ఏకమై మళ్ళీ ఇరాన్పై దాడి చేయొచ్చు, లేదా ఇరాన్ ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ తమ పౌరులను ఒకవేళ ఇరాన్ కనుక దాడి చేస్తే జాగ్రత్తగా ఉండమంటూ అలర్ట్స్, హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు అమెరికా ఎయిర్ బేస్ దగ్గర కూడా పటిష్టమైన భద్రత ఉంది. మరోవైపు ఇరాన్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇంత జరుగుతున్న ఇరాన్లో అక్కడి మత పాలకుడైనటువంటి ఖైతుల్లా అలీ ఖొమైనీ ప్రస్తుతం ప్రజలపై బెదిరింపులకు దిగుతూ ఆందోళన, నిరసనలు ఆపాల్సిందిగా హెచ్చరిస్తున్నట్టుగా వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఇరాన్లో పరిస్థితులు ఎప్పుడు సర్దుమణుతాయి, ఆ ఆందోళనకు ఎప్పుడు తెరపడుతుందని మాత్రం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి. అమెరికా జోక్యం చేసుకుంటే కనుక పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యే అవకాశం లేకపోలేదు. Why? Die, die. Fernando, mira!
Wow. Ni mali. عبد الرحمن وآية صبري انفجارات متواصلة రైట్, ఇక మొత్తం మీద ఇప్పటికే పూర్తిగా ఇంటర్నెట్ బ్లాక్అవుట్ నేపథ్యంలో ఎలాన్ మస్క్ చెందిన స్టార్ లింక్ను అక్కడ నిరసనకారులు ప్లాన్ బిగా ఎంచుకుని తెలుస్తుంది. అయితే ఎలాన్ మస్క్ చెందిన స్టార్ లింక్ ద్వారా అక్కడ సంబంధించిన సమాచారాన్ని నిరసనకారులు బయట ప్రపంచానికి చేరవేస్తున్నారన్న సమాచారంతో అక్కడి ఖమైనీ ప్రభుత్వం, మతాధికారుల ప్రభుత్వం ఏదైతే ఉందో స్టార్ లింక్ను కూడా కొన్ని జామర్లతో బ్లాక్ చేసినట్టు తెలిసింది. మరి శాటిలైట్ టెక్నాలజీతో కూడిన స్టార్ లింక్ సౌకర్యాన్ని ఏ రకంగా బ్లాక్ చేయగలిగారు? అంతటి శక్తి సామర్థ్యాలు ఇరాన్ దగ్గర ఎక్కడున్నాయి? ఇప్పుడు ఇదే ప్రశ్న చాలామందిలో మెదులుతోంది, ఆలోచింపజేస్తోంది. ఉపగ్రహ స్టార్ లింక్ను కూడా కొన్ని జామర్లతో అక్కడ దాన్ని కూడా బ్లాక్ చేయగలిగింది ఖమైనీ ప్రభుత్వం. అంటే ఇది ఎలా సాధ్యమైంది? ఎలా దీన్ని వాళ్ళ టెక్నాలజీని ఎలా సంపాదించగలిగారన్నది ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చగా సాగుతుంది. మొత్తం మీద ఇరాన్లో కొనసాగుతున్న ఆందోళన పర్వం బయట ప్రపంచానికి తెలియకుండా అక్కడి ప్రభుత్వం పూర్తి జాగ్రత్తలు పడుతుందనడానికి ఈ ఇంటర్నెట్ బ్లాక్అవుటే ఒక ఉదాహరణగా చెప్తున్నారు. ఏదేమైనా అమెరికా ఖచ్చితమైన జోక్యం ఉండబోతుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికా కనుక జోక్యం చేసుకుంటే మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయని మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఖమైనీ ప్రభుత్వం మిలిటరీ గ్రేడ్ జామర్లను ఉపయోగించి ఎలాన్ మస్క్ స్టార్ లింక్ను కూడా బ్లాక్ చేసిందంటే ఇరాన్కు అవి ఎక్కడి నుంచి వచ్చాయనేది మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఇరాన్లో ప్రస్తుతం ప్రభుత్వాన్ని గద్దె దింపేదాకా ఊరుకోబోమంటూ ఆందోళనకారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అమెరికా ఎలాంటి స్టెప్ తీసుకోబోతుందనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది.